ఎవరిని అడిగారు డైరెక్ట్ గా చెప్పగలుగుతారు? అది బేసిక్గా అప్పుడు ఏంటంటే ప్లేస్మెంట్స్ ఇండక్షన్ ప్రోగ్రామ్ అవుతుంది. ఎవరెవరు మాస్టర్స్కి వెళ్ళారో రైట్. ఇది ప్లేస్మెంట్స్ ప్రాసెస్, అది లాంగ్, అదొక 45 మినిట్ ఇది ఉంటుంది. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నేమ్స్, బట్ అప్పుడు కమిటీ ఉండేవారు. నేను కూడా అప్పుడు ఏంటబ్బా ఇంత సింపుల్ క్వశ్చన్ అడిగితే వీడు ఇంత ఓవర్ యాక్షన్ చేశారు అని. కాంప్లికేట్ చేస్తున్నారు. సో అప్పుడులోనే నాకు అవేర్నెస్ వచ్చేసింది, అంటే కాస్ట్ ఎంత కాదు అంటారో అంతే దాన్ని ఇంక్లూడ్ చేస్తారు అని. దాని తర్వాత అక్కడున్న రియల్ లైఫ్లో నేను చూసిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, అప్పుడు ఎంబీఏలో చాలా మంది యంగ్ కపుల్స్ ఉంటారు. మంచిది, దే ఆర్ ఫైండింగ్ ద గ్రేట్, గుడ్ ఫర్ దెమ్. ఎన్ని కపుల్స్ ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఒకే కాలేజ్ నుంచి చదువుతున్నారు, ఒకే కైండ్ ఆఫ్ కంపెనీలో పనిచేస్తున్నారు, ఒకే 20-25 lakhs అర్న్ చేస్తున్నారు. ఐ హావ్ సీన్ సో మెనీ కపుల్స్ స్ప్లిట్ అప్ జస్ట్ బికాస్ కాస్ట్ డిఫరెన్స్. ఒక అబ్బాయి ఇంకో అమ్మాయి, దే వర్ టుగెదర్ ఫర్ 3.5-4 years. లాస్ట్లో అబ్బాయి చెప్పిన స్టోరీ నేను షాక్ అయ్యాను. అబ్బాయి వాళ్ళ మదర్ అనేది, లవ్ చేసుకోవచ్చు, ఓబీసీ అయితే పర్లేదు, ఎస్సీ ఎస్టీ అయితే మన ఇంట్లో కష్టం. పేరెంట్స్ నుంచి ఒకే కాలేజ్లో చదివారు, ఒకే కంపెనీలో ప్లేస్ అవ్వారు, సేమ్ ప్యాకేజ్ ఉంది, అయినా డిఫరెన్స్ ఏంటి? సో ఇండియాలో ఎంత ఎడ్యుకేట్ అయినా కూడా, ఎంత ఎంబీఏ వెళ్ళినా, ఎంత పీడబ్ల్యూసీకి వెళ్ళిపోయినా, డెలాయిట్కి వెళ్ళిపోయినా, కన్సల్టెంట్ అయిపోయినా, మార్కెటింగ్ వెళ్ళిపోయినా కూడా లాస్ట్ వచ్చేసి ద కాస్ట్ ఫ్యాక్టర్ ఇస్ కమింగ్. అంటే లైక్ ఇప్పుడు ఇది ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు, లేదా యూనివర్సిటీస్ అనుకోవచ్చు, కాలేజెస్ అనుకోవచ్చు, అంటే హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు అది బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ కూడా. ఐఎమ్స్లో అయితే అలా కాదు, అది ఓకే, దట్స్ ఫైన్. కానీ అక్కడ కూడా అంటే ఇప్పుడు బయట నేను చెప్తున్నాను, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది ఇక్కడ హైదరాబాద్, సో దాంట్లో అలానే ఉంటాయి హాస్టల్స్, దాంట్లో డౌట్ ఏం లేదు. సో అది కొంచెం పక్కన పెడితే ఐఏఎం లాంటి ఇన్స్టిట్యూషన్లో కూడా అందరూ కొంచెం మెచ్యూర్డ్ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్ స్పీకింగ్ సొఫిస్టికేషన్ ఉంటుంది, పెద్ద పెద్ద వర్డ్స్, ఈక్వాలిటీ, డైవర్సిటీ అన్నీ అంటారు, కానీ అండర్స్టాండ్ ఇప్పుడు రియల్ టైం చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మన ఈక్వాలిటీ అండర్స్టాండింగ్ ఏంటంటే, అమెరికాలో డైవర్సిటీ, ఎక్విటీ, ఇంక్లూజన్ ఆ కాన్సెప్ట్ని వాళ్ళు అర్థం చేసేసుకొని ఇండియా తెచ్చేసారు. ఇండియా తెచ్చేసి ఐఎంలో మనకి డైవర్సిటీ అంటే ఏంటి, జెండర్ డైవర్సిటీ, ఎల్జిబిటీ డైవర్సిటీ. అరే ఇండియాలో మెయిన్ డైవర్సిటీ కాస్ట్ ఉంది, కాస్ట్ టాపిక్కే ఎత్తరు. దే ప్రిటెండ్ అది అసలు ఎగ్జిస్టే అవ్వదని, కాస్ట్ బ్లైండ్. బట్ దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ ఎల్జిబిటీ అండ్ జెండర్. నేను అవన్నిటిని తక్కువ అనట్లేదు, జెండర్ కాన్షియస్ ఉండాలి, ఎల్జిబిటీ కూడా ఎంకరేజ్ చేయాలంటే చేయాలి. అది వదిలేసి యు ఆర్ డిస్రిగార్డింగ్ ద కాస్ట్. ఏ ఐఎమ్స్లో చెప్పిన ఆల్ ఐఎమ్స్ పుట్ టుగెదర్, అట్లీస్ట్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తే, దే హ్యావ్ అన్ ఎస్సీ ఎస్టీ సెల్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్. ఐఎమ్స్లో అది కూడా లేదు. ఏమంటే ఎస్సీ ఎస్టీ సెల్ ఉంటే అంట కాస్ట్ డివిజన్స్ పెరిగిపోతాయంట. దే డిస్రిగార్డ్ హ్యావింగ్ అన్ ఎస్సీ ఎస్టీ సెల్ బికాస్ కాస్ట్ డివిజన్స్ పెరిగిపోతాయంట ఎస్సీ ఎస్టీ సెల్ ఉంటే. అంత వియర్డ్. ఇంకోటి ఐఎమ్ ఇందోర్ స్టోరీ చెప్తా. ఐఎమ్ ఇందోర్లో స్కాలర్షిప్స్ మీరు అప్లై చేసుకోవాలంటే, ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ ఎన్జిఓ, ఇఫ్ దే గివింగ్ స్కాలర్షిప్, దిస్ అ పోర్టల్ వేర్ యూ కెన్ అప్లై. దాంట్లో కొన్ని స్కాలర్షిప్స్ బ్రాహ్మణ్ ఓన్లీ స్కాలర్షిప్స్. యూ ఆర్ అ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, అండర్ ద కాన్స్టిట్యూషన్ యు ఆర్ ఫంక్షనింగ్. అక్కడ దాంట్లో యూ ఆర్ ప్రమోటింగ్ ఆర్ యు ఆర్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు గెట్ ఇన్ టు బ్రాహ్మణ్ ఓన్లీ స్కాలర్షిప్స్. సపోజ్ ఎవరైనా బ్రాహ్మణ్ ఓన్లీ ఎన్జిఓ ఉన్నారు, బ్రాహ్మణ్ స్కాలర్షిప్ ఇవ్వాలనుకున్నారు, పర్లేదు, దట్ ఈస్ దర్ చాయిస్. కానీ ఒక ఐఏఎం అవుతూ, ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అవుతూ అలాంటిది మీ ఓన్ పోర్టల్లో పెట్టడం,